నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వము తాము ఇచ్చినటువంటి 5 గ్యారంటీలను అమలు చేసేందుకు ఇక్కడ ప్రజాపాలన పేరుతోటి గ్రామ సభలు, బస్తీ సభలు మరియు వార్డు సభలు నిర్వహించి ఈ 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. అయితే ఈ వచ్చినటువంటి దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయడం కూడా పూర్తి అయిపోయిందని చెప్పేసి అధికారులు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ 5 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి చేయుత పెన్షన్ల పథకము ఒకటి ఉంది. ఈ చేయుత పెన్షన్ల పథకము అంటే గతంలో ఈ పథకాన్ని ఆసరా పెన్షన్ గా పిలిచేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరును చేయుత పెన్షన్ గా మార్పు చేయడం అనేది జరిగింది. అయితే ఈ చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని ఈ రోజు మీకు అందిస్తాను. అయితే ఇక్కడ ఈ గ్రామ సభలు, బస్తీ సభలు మరియు వార్డు సభల ద్వారా ఈ చేయుత పెన్షన్ల కోసము టోటల్ గా 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని మనకు సమాచారం అనేది ఉంది. అంటే ఇక్కడ టోటల్ పెన్షన్లకు సంబంధించినటువంటి రకాలు 11 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఇక్కడ వికలాంగుల పెన్షన్ ను మినహాయించి ఇతర కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లు 22,07,245 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వికలాంగులకు సంబంధించినటువంటి దరఖాస్తులు 2,72,292. ఈ 2 కేటగిరీలను కలుపుకుంటే 24,84,537 దరఖాస్తుతులు వచ్చినట్టు మనకు ప్రభుత్వ అధికారులు తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఈ దరఖాస్తులు గతంలో 2022లో అప్పటి ప్రభుత్వం ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించినప్పుడు అప్పుడు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు వాటి సంఖ్య డబుల్ కు మించిపోయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందులో అర్హులను గుర్తించేందుకు కేబినెట్ సబ్ కమిటీ కూడా అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. గతంలో ఉన్నటువంటి క్రైటీరియా ఉంటుంది కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, అర్హతలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి కదా, వాటిలో కొద్దిపాటి మార్పులు చేయాలని కూడా సబ్ కమిటీ ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగిందని కూడా మనకు సమాచారం అనేది ఉంది. ఈ స్వల్ప మార్పులు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగస్తులైనటువంటి వారి తల్లిదండ్రులకు మరియు ఉద్యోగస్తులైనటువంటి వారి పిల్లలకు ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి కూడా ఈ చేయుత పెన్షన్లు అందజేయడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ మార్పులు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా మనకు సమాచారం అనేది ఉంది. అంటే ఇక నుంచి ఇక్కడ ఉద్యోగస్తుల తల్లిదండ్రులైనటువంటి వృద్ధులకు మరియు ఉద్యోగస్తుల పిల్లలైనటువంటి వికలాంగులకు కూడా ఈ చేయుత పెన్షన్లు అందజేయడం అనేది జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఇక తర్వాత ఇందులో ఇక్కడ 50 సంవత్సరాలు వచ్చినటువంటి గీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. వారికి ఇచ్చిన మాదిరిగానే ఇక్కడ కుల వృత్తులకు సంబంధించినటువంటి చాకలి వారికి, మంగలి వారికి, కుమ్మరి వారికి, కమ్మరి వారికి, వడ్రంగి వారికి, ఔసలి వారికి, ఈ విధంగా చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి వారికి ఈ 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలియజేసింది. దీనికి సంబంధించినటువంటి మార్పులు చేయాలని కూడా కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా మనకు సమాచారం ఉంది. త్వరలోనే ఈ చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారవుతాయి. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్న విషయము మనకు తెలిసిపోతుంది. ప్రభుత్వం కూడా ఒక జీవోను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అధికారికంగా జీవోను రిలీజ్ చేసిన తర్వాత అర్హతలు మరియు అనర్హతలు అనే దానిపైన ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఈ జీవోను రిలీజ్ చేసిన వెంటనే ఉన్నది ఉన్నట్టుగా ఈ సమాచారాన్ని అంతర్నేత్ర మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.